శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గ అబ్జర్వర్ నరసింహారావు ఆధ్వర్యంలో గోరంట్ల మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రతి ఇంటి గడపను నాయకులు సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల స్పందన, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాల గురించి అబ్జర్వర్ నరసింహారావుతో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నాయకులైతే ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ అబ్జర్వర్ నరసింహారావు ఆధ్వర్యంలో అయితే ఈరోజు గోరంట్ల మండలంలో ఇంటింటికి నాయకులు తిరుగుతున్నారు. మరి వీరికి ముఖ్యంగా ఏ సమస్యలు ఎదురవుతున్నాయి, ప్రభుత్వం నుంచి అందిన పథకాలు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతున్నాయనే దాని గురించి అడిగి తెలుసుకునే పెద్ద చెప్పండి. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితేనేమి, అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ఈ విధానం అయితేనేమి, ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళేసి ప్రతి మహిళని కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని సంప్రదించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, సక్రమంగా వస్తున్నాయా, రావడం లేదా, అదేవిధంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఎటువంటి అభివృద్ధిని చూస్తూ ఉన్నారు, దానికి నిదర్శనమే నిన్నగాక మొన్న ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంతో ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. స్వయాన ప్రధానమంత్రి వర్యులు వచ్చి ఎంతో ఆయన యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా నిదర్శనంగా కనపడతా ఉంది. అదే మాదిరిగా ఈ పెనుగొండలో కూడా ఎన్నో పథకాలు సవితమ్మ మంత్రివర్యులుగా ఉండి వారు ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ఆమె దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడి తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. మళ్ళీ ఎన్నో కావాలి అని చెప్పేసి ప్రతి నిత్యము క్యాబినెట్లో ఆమె అడుగుతూ ఉన్నారు కూడా. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకం మీరందరూ కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోకి ఇప్పటికీ మీరు ఎన్నో తేడాలు గమనించే ఉంటారు. ప్రతిదీ కూడా ప్రజల్లో ఆ సంతోషం మేము ప్రతి గడప తొక్కినప్పుడు ప్రజల్లో, మహిళల్లో వాళ్ళకి ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, దీపం పథకం ద్వారా, అదేవిధంగా తల్లికి వందనం అయితేనేమి, ఈ విధంగా ప్రతి సంక్షేమ పథకము కరెక్ట్గా 1వ తారీఖు, అదేవిధంగా పెన్షన్లు అయితేనేమి, ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మీరు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు, అంటే పథకాలు అడిగి తెలుసుకుంటారు. ఏదైనా ముఖ్యంగా వీరి నుంచి సమస్యలు ఏమన్నా వస్తున్నాయి అంటే మాకు ఈ పథకం అందలేదు అని, ముఖ్యంగా ఏ పథకం అంటే ఎక్కువ ఏవి వస్తున్నాయి? మ్యాక్సిమం అన్ని పథకాలు కూడా మేము ఏదైతే ఎలక్షన్ ముందర సారు చెప్పినటువంటి ఏదైతే అన్నీ కూడా ప్రామిస్లు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంది. ఎందుకంటే గత పాలనలో కుంటుపడినటువంటి ఒక గవర్నమెంట్ని నడిపించడం అనేది కత్తి మీద సాములాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా తీసుకొని రావడం కానివ్వండి, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంటే ఇన్కమ్ జనరేట్ చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనేటువంటిది ఆయన యొక్క దార్శనికతకి మనం నిదర్శనము. ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే 2 ఏళ్ల నమ్మకం అని మీరు ప్రచారం చేస్తున్నారు. అదే వైసీపీ పార్టీ 2 ఏళ్ల ద్రోహం అంటూ ఒకటి ప్రచారం చేస్తుంది. మరి దీనికి ఎలా చూడాలి? ఖచ్చితంగా వారు ఎవరైనా దీనిని వక్రీకరించి మాట్లాడినట్టయితే మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వారు ఎవరైనా రావచ్చు, సవాల్ విసురుతూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా, వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిదీ వక్రీకరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఉండేటువంటి పని ఏంటిదా అంటే గవర్నమెంట్ చేసే ప్రతి పథకాన్ని, ప్రతి అభివృద్ధిని కూడా వక్రీకరించడం తప్ప వాళ్ళ సిలబస్లో వేరేటువంటి అంశం అనేది లేదు. అయితే డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున అయితే ధర్నాలు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మేము ఆల్రెడీ చెప్పున్నాము. దాన్ని ఎంతో పెద్ద
మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎంతో పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సిని కూడా వక్రీకరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏదన్నా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నట్టయితే మీరు నిరూపించండి. మేమందరం కూడా బహిరంగ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మరో 3 ఏళ్ళు పాలన ఉంది. 3 ఏళ్ళ పాలనలో అభివృద్ధి అంటే మరో ఏ కొత్త కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మేము ఆల్రెడీ ప్రామిస్ చేసినటువంటి ఉన్నాయి. ఖచ్చితంగా బాబు గారు చెప్పినటువంటి 2047 అనేటువంటి ఏదైతే ఆయన నిదానంతో వెళ్తున్నారో అదే నినాదం ద్వారా ప్రతి సమస్య, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా, ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఏ సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఏ విధంగా ప్రజలకి ఉపాధి కలుగుతూ ఉంది, యువతకి ఏ విధంగా మేము ఉపాధి పథకాలను ప్రవేశపెడతాము అనేటువంటి దిశగా ఎన్నో కార్యక్రమాలను చేయడానికి వారు శ్రీకారం చుడుతూనే ఉన్నారు. అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. పెనుగొండ అబ్జర్వర్ నరసింహారావు గారు అయితే మాటలోనే విన్నాము. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అయితే ఖచ్చితంగా అందుతున్నాయని చెప్పి అయితే ఏదైతే ఈర్ష్య ద్వేషాలతోనే వైసీపీ ప్రభుత్వంపై పూర్తి బురద జల్లుతుందంటున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని పథకాలు ప్రజలకు అందజేసి ప్రజలకు మరింత చేరువై 2029లో ఖచ్చితంగా మరోసారి తెలుగుదేశం పార్టీని, కూటమి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని నరసింహారావు గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ న్యూస్ అనంతపురం.